హాయ్ గాయ్స్, ఈరోజు పన్నీర్ పులావ్ ఎలా చేయాలో చూద్దామా. పన్నీర్ పులావ్ చేయడానికి ముందుగా 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను నేను. ఈ పన్నీర్ పులావ్ చేయాలి అని ఎందుకు అనుకున్నానంటే, ఈరోజు పాలు విరిగిపోయినాయి. సో దాంతో నేను పన్నీర్ చేశాను. సో ఆ పన్నీరు ఎలా కర్రీ చేద్దామా ఏం చేద్దామా అనుకుంటున్నప్పుడు యూట్యూబ్లో పన్నీర్ పులావ్ చూశాను. సో అందుకోసం అని చెప్పేసి లెస్సీ కూడా నాకు కావాలి మమ్మీ అంటుందని చెప్పేసి చేసేస్తున్నాను. సో ఈ రైస్ని మనం ఇప్పుడు కడిగి 1 అవర్ నాననిద్దాము. ఇప్పుడు దీనికోసం పన్నీరు, ఆనియన్స్, టమాటా, మిర్చి, కొరియాండర్ లీవ్స్, కర్రీ లీవ్స్, మింట్ లీవ్స్, జీడిపప్పు, బిర్యానీ ఆకు, షాజీరా, మొరాటి మొగ్గ, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, అనాస పువ్వు, గ్రీన్ పీస్ అవసరం అవుతాయి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెద్ద కడాయి పెట్టుకొని అందులో 1 స్పూను నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు బిర్యానీ ఆకు, ఈ మసాలాలు ఉన్నాయి కదండి, ఇవన్నీ యాడ్ చేసుకుందాము ఒక్కొక్కటిగా. ఇవి బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకుందాము. సో ఇవి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు పన్నీర్ యాడ్ చేసుకుందాము. ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకుందాము, అంటే ఎర్రడాలుగా రావాలి బ్రౌన్ కలర్లో అట్లాగా. సో ఇవి బాగా ఈవెన్గా మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకుందాము. సో ఇప్పుడు అదే ఆయిల్లో కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై అవనిద్దాము, అంటే గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. అవి అలా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 స్పూన్ అయితే సరిపోతుంది. అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. సో పచ్చివాసన పోయిన తర్వాత పసుపు, కారం, ఉప్పు మనకు తగినంత అన్నమాట. ఎక్కువ తినాలనుకుంటే కొంచెం కారం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసుకున్నా పర్లేదు. సో ఉప్పు, కారం, పసుపు 3 వేసుకుని అవి కొంచెం మగ్గడానికి ఒక 2 స్పూన్స్ జస్ట్ వాటర్ అలా యాడ్ చేసుకుందాము. సో ఇప్పుడు కొంచెం దాన్ని కుక్ అవనిద్దాం, మగ్గనిద్దాం. సో అది మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు యాడ్ చేసుకొని కొంచెం వాటిని కూడా మగ్గనిద్దాము. ఇప్పుడే కొంచెం మగ్గిపోయినాయి కదండి టమాటా ముక్కలు. ఇప్పుడు పచ్చి బఠానీ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకుందాము. అవి బాగా కుక్ అవనిద్దాం. ఇప్పుడు ఒకసారి మొత్తం తిప్పుకొని మూత పెట్టేసుకొని బాగా మగ్గనిద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే బాగా మగ్గిపోయినాయి. సో మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒకసారి మొత్తం కలిగి తిప్పుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ సోక్ చేసుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకుందాము. మొత్తం రైస్ని ఇలాగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము. కింద ఉన్నటువంటి గ్రేవీ, రైస్ మొత్తం కలిసేలాగా కలుపుకుందాము. అండ్ నెక్స్ట్ మనం బాస్మతిలో కొంచెం ఎంతైనా వాటర్ ఉంటాయి కదండి, సో ఆ వాటర్ పోయేదాకా బాగా మిక్స్ చేసుకొని, అంటే ఫ్రై లాగా చేసుకోవాలి. సో అలా అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకొని, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు 3 మొత్తం చల్లుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి నేను ఇప్పుడు 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను.
సో మొత్తం వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకొని అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నటువంటి పన్నీర్ని కూడా యాడ్ చేసుకుందాం. పన్నీర్ పీసెస్ని కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇట్లాగా మంచిగా మిక్స్ చేసుకుందాము. సో ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో మిర్చి యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ జస్ట్ లైట్గా అలాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ మొత్తాన్ని కూడా కుక్ అవనిద్దాము. ఒక 15 మినిట్స్ పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 15 మినిట్ నుంచి 20 మినిట్స్ పట్టచ్చు కుక్ అవనిద్దాం బాగా. సో ఇప్పుడు కుక్ అయిపోయింది. ఓపెన్ చేసి చూస్తున్నాను 15 మినిట్స్ 20 మినిట్స్ తర్వాత. సో బాగానే కుక్ అయిపోయింది. ఒకవేళ చెక్ చేసుకోండి, వాటర్ ఏమైనా ఉంటే కొంచెం టైం పడుతుంది. మళ్ళీ కొంచెంసేపు సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో బాగానే ఉడికిపోయింది. సో దించేసుకొని సర్వ్ చేసుకుందాము. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లెసీ కోసం అని చెప్పేసి తీసాను. ఆనియన్స్ అండ్ ఎగ్ యాడ్ చేశాను. స్లెసీ బాగా నచ్చుతాయి. సో ఎగ్స్ తినేస్తూ ఉంది స్లెసీ. బాయ్ చెప్పేస్తుంది స్లెసీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.